ఆగస్టు 15, 2025 మనకు స్వతంత్రం వచ్చి సరిగ్గా 79 సంవత్సరాలు అవుతుంది. ఉదయం 5 గంటలకు మన బిట్టుగాడికి ఇండియన్ ఫ్లాగ్ అటాచ్ చేసి శంషాబాద్లో నా రూమ్ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంజీవయ్య పార్క్ వైపు బయలుదేరాను. ఆ రోజు వర్షం పడింది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. రోడ్లు తడిసి ముద్దయ్యాయి. కానీ నా ప్రయాణం మాత్రం ఆగలేదు. ఎందుకంటే లాఠీ దెబ్బలు పడ్డా, జైలు గోడలు అడ్డొచ్చిన, ఆకలి బాధ పెట్టినా, నొప్పి తట్టుకోలేని స్థాయికి చేరిన, భయం చుట్టుముట్టినా, ప్రాణాలు పరంగా పెట్టాల్సి వచ్చిన వాళ్ళు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఎందుకంటే వాళ్ళు పోరాడింది తమ కోసం కాదు, మన కోసం, మన భవిష్యత్తు కోసం. ఈరోజు ఆ పోరాటాల ఫలితం, ఈ స్వేచ్ఛ, ఆ త్యాగాల ప్రతిఫలం. అలాంటి రోజును నేను ఎలా మిస్ అవుతాను? దాదాపు 25 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన తర్వాత ఉదయం 7 గంటలకు మన డెస్టినేషన్ సంజీవయ్య పార్క్కి చేరుకున్నాను. ఈ పార్క్కి రావటం ఇదే మొదటిసారి. వర్షపు చినుకులు ఆకులపై మెరిసిపోతూ ప్రతి చెట్టు ఒక పెయింటింగ్లా కనిపించింది. అక్కడి పచ్చని అందం చూసిన క్షణంలో నా అలసట అంతా మాయమైపోయింది. పచ్చగా మెరిసే చెట్లు, నెమ్మదిగా వీచే గాలి, భరించలేనంత ప్రశాంతత, ఈ మూడు కలిస్తే సంజీవయ్య పార్క్. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను. అక్కడికి వెళ్ళిన వెంటనే నా కళ్ళ ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. దాదాపు 300 అడుగుల ఎత్తులో గర్వంగా ఎగురుతున్న భారత జెండా. ఒక్కసారిగా ఏదో తెలియని ఫీలింగ్, బాడీ అంతా దేశభక్తితో నిండిపోయింది. అదొక ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్. గూస్ బంప్స్ వచ్చాయి. అప్పటికే చాలా మంది సైక్లిస్ట్ అక్కడ గ్యాదర్ అయ్యారు. అంత పెద్ద సైక్లింగ్ గ్రూప్ ని చూడటం అదే ఫస్ట్ టైం. అక్కడ ఎన్వైరన్మెంట్ మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంది. అందరూ కలిసి నేషనల్ యాంథమ్ పాడి ఫుల్ జోష్తో ఇండిపెండెన్స్ డే సైకిల్ రైడ్ కి స్టార్ట్ అయ్యాము. మేము తొక్కే ప్రతి పెడల్లో ఒక ఫ్రీడమ్ ఉంది, ప్రతి స్మైల్లో ఒక యూనిటీ ఉంది. మాకెదురుగా కొంతమంది రన్నర్స్ ఇండిపెండెన్స్ డే రన్ చేస్తున్నారు. వాళ్ళ దేశభక్తిని వాళ్ళు వేసే అడుగులతో చూపిస్తున్నారు. దేశభక్తి అంటే మాటలతో కాదు, ఇలా యాక్షన్స్ తో చూపించాలి. రన్నింగ్ లో ప్రతి స్టెప్, సైక్లింగ్ లో ప్రతి పెడల్ మన బాడీని స్ట్రాంగ్ గా చేస్తాయి, మన ఆలోచనల్ని క్రిస్టల్ క్లియర్ గా మార్చేస్తాయి. హెల్తీ సిటిజన్స్ ఉంటే స్ట్రాంగ్ నేషన్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఒక దేశభక్తి అనే నా ఫీలింగ్. హెల్తీగా ఉండటం, మన ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం, మన దేశాన్ని గౌరవించడం, ఇవన్నీ కలిస్తేనే నిజమైన దేశభక్తి. ఫైనల్లీ ఇండిపెండెన్స్ డే రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. అంబేద్కర్ స్టాచ్యూ ముందు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అక్కడి నుంచి హ్యాపీ వైబ్స్ తో డిస్పర్స్ అయ్యాము. అప్పుడు నా దగ్గరికి ఒక తమ్ముడు వచ్చి, అన్నా నాకు సైకిల్కి ఉన్న ఇండియన్ ఫ్లాగ్ కావాలి అన్నాడు. అది ఇవ్వలేనని చెప్పి నా దగ్గర ఉన్న ఇండిపెండెన్స్ డే బ్యాడ్జ్ ఒకటి ఇచ్చాను. భారత్ మాతాకి. నేను కూడా మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరాను. ఇండిపెండెన్స్ డే వైబ్స్ మైండ్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అప్పుడే మా ఫ్రెండ్స్ కాల్ చేసి మూవీకి వెళ్దామని అన్నారు. సరే అని అటువైపు బయలుదేరాను. దారి మధ్యలో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ తల్లి దీవెనలు తీసుకున్నాను. ఆ తర్వాత థియేటర్ వైపు బయలుదేరాను. మూవీ అయిపోయిన తర్వాత అందరం కలిసి లంచ్ చేశాం. ఆ తర్వాత అక్కడి నుంచి రిటర్న్ అయ్యాను. ఈ ఇండిపెండెన్స్ డేకి మనం ఈ భూ ప్రపంచాన్ని మార్చలేము, కానీ మనలో ఉన్న ప్రపంచాన్ని, మనతో ఉన్న ప్రపంచాన్ని మాత్రం మార్చుకోవచ్చు. మన ఆలోచనని మార్చుకోవచ్చు, మన హ్యాబిట్స్ని మార్చుకోవచ్చు. రోడ్డుపై చెత్త వేయడం ఆపేద్దాం, మన ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేద్దాం, ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇద్దాం, జంతువులపై కొంచెం ప్రేమ చూపిద్దాం, మన డ్యూటీస్ని నిజాయితీగా ఫుల్ఫిల్ చేద్దాం, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ముందుకు వెళ్దాం. ఈ చిన్న చిన్న అలవాట్లు పెద్ద పెద్ద మార్పులకు ఆరంభం అవుతాయి. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డేకి ప్రపంచాన్ని మార్చడం కాదు, మనల్ని మనం మార్చుకుందాం. జై హింద్. ఈవినింగ్ కూడా వర్షం పడింది. ఫైనల్లీ తిరిగి శంషాబాద్ రీచ్ అయ్యాను. ఈరోజు 79th ఇండిపెండెన్స్ డేకి గుర్తుగా 79 కిలోమీటర్స్ సైకిల్ రైడ్ చేశాను. సక్సెస్ఫుల్గా 79 కిలోమీటర్స్ డన్. మొత్తానికైతే 79th ఇండిపెండెన్స్ డేకి సాలిడ్ ట్రిబ్యూట్ ఇచ్చావు బాస్. సరే, ఇదైపోయింది. మరి నెక్స్ట్ ఏంటి నిక్మిల్? ఏంది బిట్టు ఏదో అంటున్నావు? అదే నెక్స్ట్ 80th ఇండిపెండెన్స్ డే కదా,
ఏం ప్లాన్ చేస్తున్నావు మరి? ఏముంది బిట్టు, సింపుల్గా 80 కిలోమీటర్ సైకిల్ రైడ్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ అదే సైకిల్ రైడా? కొంచెం అప్డేట్ అవ్వు బాస్, కొంచెం క్రియేటివ్గా ఆలోచించు. 79కి సైకిల్ రైడ్ చేసావు కదా, 80కి రన్ చేసి చూపించు. ఏంటి బిట్టు మళ్ళీ ఏదో అంటున్నావు? ఈసారి నేను రాను, నువ్వే ఒక్కడివే వెళ్తావు. 80th ఇండిపెండెన్స్ డేకి 80 కిలోమీటర్స్ రన్ చేస్తున్నావు. 80 కిలోమీటర్స్ రన్నా? నా వల్ల కాదు బిట్టు, ఇంపాసిబుల్, నేను చేయలేను. ఇంపాసిబుల్ అంటున్నావా? ఇంపాసిబుల్ అనే వర్డ్లోనే ఐఎమ్ పాసిబుల్ అంటుంది. నువ్వు చెయ్యగలను అనుకుంటే అది అయిపోతుంది. సరే బిట్టు, ఐఎమ్ గోయింగ్ టు రన్ 80 కిలోమీటర్స్ ఆన్ 80th ఇండిపెండెన్స్ డే. ఇట్స్ అన్ ట్రిబ్యూట్ టు 80 years ఆఫ్ ఫ్రీడమ్. 80 కిలోమీటర్స్ జర్నీ ఇప్పుడే మొదలైంది. సబ్స్క్రైబ్ చేసి నా జర్నీని ఫాలో అవ్వండి.